ఈఎంఐ ప్లాట్ స్కామ్ ఇన్ హైదరాబాద్. లేని ఫ్లాట్ కు నెలసరి ఈఎంఐ కడుతున్న అమాయక బయర్లు. అమాయకులను మోసం చేస్తూ దాదాపు కొన్ని కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించి రేరాకు లేఖను రాశారు. రియల్ ఎస్టేట్ వారు బడా నేతలు ఇక్కడ సామాన్య ప్రజలు రైతుల వద్ద అగ్రిమెంట్ చేసుకుని పూర్తిగా డబ్బులు ఇవ్వకుండానే వెంచర్లు వేస్తున్నారు. సామాన్యమైన కుటుంబాలు అతి తక్కువ ధరలకి వస్తున్నాయని ఒక ఆలోచనతోనే హైదరాబాద్కు దగ్గరగా ఉందని, భవిష్యత్తులో మంచిగా అభివృద్ధి చెందుతుందనే ఆశతో పైసా కూడబట్టి దీనిపై పెట్టుబడి పెట్టి కొనుగోలు చేశారు. ఒక్కసారి ఆడియో క్లిప్ వినండి, తర్వాత మాట్లాడుకుందాం. హలో అండి. అవునా, ఎవరు చెప్పండి. హలో అండి, నా పేరు స్వప్న. ఇట్లా యూట్యూబ్ లో మీ వీడియోస్ చూసానండి. ఓకే ఓకే మేడం. అంటే ఒక చిన్న సజెషన్ కోసం కాల్ చేశాను. చెప్పండి ఉంటాను. ఒక 2 years బ్యాక్ వరంగల్ హైవేలో ఒకటి ఇన్వెస్ట్ చేస్తుందండి మేము. అదే మేడం, 2 years బ్యాక్ వరంగల్ హైవే అండి. ఓకే 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 మేడం. మన పీవీ నగర్ ఆచారం నుంచి. ఓకే. 2 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసాం అనమాట. అయితే అది ఏంటంటే మేము ఈఎంఐ తీసుకున్నామండి. ఈఎంఐ ఓకే ఓకే మేడం. మేము అప్పుడు పెట్టుకుంటే కూడా ఈఎంఐ ఆప్షన్ లో పెట్టుకున్నాము. రీసెంట్ గా ఈఎంఐ కూడా కంప్లీట్ అయింది. ఓకే మేడం. ఇప్పుడు ఏంటంటే మనకి రిజిస్ట్రేషన్ చేయించుకుందాము అని చెప్పేసి మా హస్బెండ్ ఇట్లా కంపెనీకి వెళ్ళారనమాట. ఓకే ఓకే. వెళ్తే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మేము అప్పుడు తీసుకున్న టైంలో కార్నర్ ప్లాట్ ఉంది అది. ఓకే మేడం. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఆ కార్నర్ ప్లాట్ అయితే లేదు, మేము అది ఆల్రెడీ సేల్ చేసేసాము. ఓకే. ఇప్పుడు సేమ్ వెంచర్ లోనే వేరే ప్లాట్ ఇస్తాము అంటున్నారు. అంటే ఎక్కడ ప్లాట్ ఎక్కడ ఇస్తాను? ఆ ప్లాట్ అంటే దానికి ఒక ఫేజింగ్ అంటే ఏం లేదండి, అది ప్రాఫిట్ ఉంది. అండ్ ప్లాట్ కూడా మనకి ఏంటంటే అంటే వెంచర్ లో కార్నర్ ఉంది అనమాట, అంటే చాలా చివరికి ఉంది ప్లాట్. మేము అది అసలు ఇన్వెస్ట్ చేసుకున్న టైంలో ఏంటంటే అప్పటికి ఇంకా మీకు తెలుసు కదండి, ఇట్లా కార్నర్ చార్జెస్ అలా కూడా ఎక్స్ట్రా పే చేసి తీసుకున్నాం అనమాట. ఓకే ఓకే ఓకే. ఇలా ఎందుకు అని మేము ఇప్పుడు క్వశ్చన్ చేస్తే ఏమంటున్నారంటే, మీరు తీసుకున్న 2 years బ్యాక్ టైంలో ప్లాట్ కాస్ట్ అనేది వేరుంది, ఇప్పుడు ఇది కార్నర్ ప్లాట్ వేరుంది, ప్రైస్ వేరుంది, సో ఇది మేము అమ్మేసాము అని చెప్తున్నారు. అంటే మీరు ఇప్పుడు ఏమన్నా అగ్రిమెంట్ ఇస్తారు కదా, మన కరెక్ట్ గా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లేకపోతే లాయర్ కన్సల్టేషన్ కానీ అదే అండి. అట్లా ఏంటంటే మాకు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మేమనే కాదు, మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ లో కూడా తీసుకున్నారు అనమాట. సేమ్ ఇదే ప్రాబ్లం అయితే అవుతుంది. ఏంటంటే ఇప్పుడు కిడ్స్కి ఫర్దర్ ఏమైనా ఫ్యూచర్ కి యూజ్ అవుతుంది ఆ టైంలో స్టడీస్ అన్నట్టు తీసుకున్నాం. అది కంపెనీ. ఓకే 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 మేడం. అంటే నేను ఒకసారి చెక్ చేశాను, చెక్ చేసి మీకు ఒక చిన్న కాల్ బ్యాక్ ఇస్తాను నేను. ఎందుకంటే వాళ్ళు సేల్ చేసిన టైంలో మనకి నెంబర్, ప్లాట్ నెంబర్ అది కూడా మెన్షన్ చేశారనమాట. అదే అదే మేడం, ఒకసారి నాకు అగ్రిమెంట్ కానీ ఇవన్నీ ఒకసారి పంపించండి, నేను ఒకసారి మీకు మళ్ళీ చెప్పాను. చూశారు కదా ఎంత బాధపడుతున్నారో. ఈఎంఐలో మొబైల్, బైక్ ఆర్ కార్ అనేది పర్చేస్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మనకి ప్రొడక్ట్ చేతికి వచ్చిన తర్వాత నుండి ఈఎంఐ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ల్యాండ్ విషయంలో అలా కాదు, లాస్ట్ వరకు పే చేస్తూనే ఉండాలి. అందుకనే ఈ ల్యాండ్ విషయంలో ఇలాంటి స్కామ్స్ అనేది మరీ ఎక్కువైపోతాయి. సరైన ప్రాపర్ రీసెర్చ్ కూడా చేయరనమాట. హెచ్ఎండిఏ కానీ, రెరా కానీ, డిటీసీబీ కానీ అప్రూవల్స్ ఉన్నాయా లేవా, అంటే లీగల్గా క్లియర్ ఉందా లేదా టైటిల్ అని ఏమీ చెక్ చేయకుండా పేమెంట్ అయితే స్టార్ట్ చేస్తారు. ఫ్లాట్ కొనడం అనేది కొంచెం కష్టం అనిపిస్తుంది. ఈ ఈఎంఐలో ఫ్లాట్ అంటే కొంచెం అఫోర్డబుల్లో వస్తుంది అండ్ పే చేస్తే మన ప్లాట్ వచ్చేసిందని చెప్పి అనుకుంటూ ఉంటారు. అండ్ ఇప్పుడే యాక్చువల్ స్కామ్ అనేది స్టార్ట్ అవుతుంది. కంపెనీ చెప్తుంది ఓన్లీ ఆధార్ కార్డ్ సరిపోతుంది, నో బ్యాంక్ లోన్ రిక్వైర్డ్, ఓన్లీ 6,000 పే చేసి 5 years లో మీ ప్లాట్ అనేది సొంతం చేసుకోవచ్చు అని చెప్తారు. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే ఇమీడియట్ గా అట్రాక్ట్ అవుతారు అనమాట ఆఫర్స్ కి. మీరు పే చేస్తూనే ఉంటారనమాట, బట్ ఇంకా అప్రూవల్స్ అనేవి రావు, డెవలప్మెంట్స్ అనేది కంప్లీట్ గా జీరోనే ఉంటాయి. ఒక్కసారి మీరు అడుగుదాని వెళ్తే ఆ కంపెనీ అనేది ఉండదు, వాళ్ళ ఫోన్స్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోతే, అండ్ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అయితే అవ్వదు. అండ్ కొన్ని కేసెస్లో ప్రాజెక్ట్స్కి అప్రూవల్స్ వస్తాయి అండ్ డెవలప్మెంట్ జరుగుతాయి, అంత అయిపోతుంది. అండ్ 5 years తర్వాత మీ ఈఎంఐ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ రిజిస్ట్రేషన్ చేసుకుందామని అయితే కంపెనీకి అయితే వెళ్తారు. అండ్ ఆ ప్లాట్ గురించి చెప్పిన తర్వాత వాళ్ళు ఏమంటారు, ఆ ప్లాట్ ఆల్రెడీ మేము అమ్మేసామండి, ఒక కస్టమర్ ఇమీడియట్ పేమెంట్ చేస్తా అన్నారు, సో అందుకని ఆ కారణం ప్లాట్ అనేది ఆ కస్టమర్కి ఇచ్చేసామని అయితే చెప్తారు. మీ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నా సరే ఇక్కడ జరిగేది ఏంటంటే, అప్పుడు మీరు కొన్నప్పుడు అక్కడ ల్యాండ్ ప్రైస్ ఒక ఎకరా కాస్ట్ అయితే ఆల్మోస్ట్ ఒక 1 year అయితే ఉంటుంది. 1 yearకి ఒక ఎకరా కాస్ట్ కొన్న వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 10,000 to 15,000 అయితే పర్ స్క్వేర్ యార్డ్ బేస్డ్ ఉన్న డెవలప్మెంట్స్ అయితే ఫిక్స్ చేస్తారు. అండ్ మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుందామని వెళ్తారో అప్పుడైతే అక్కడ ఎకరా కాస్ట్ అనేది ఆల్మోస్ట్ ఒక 3 CR వరకు పెరిగిపోతుంది. అప్పుడు మన పర్ స్క్వేర్ యార్డ్ వాల్యూ అనేది 20,000 to 25,000 అయితే అక్కడ ట్రేడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి అప్పుడు వచ్చిన కస్టమర్ ఇమీడియట్ పేమెంట్తో ఎక్కువకి అమ్మేస్తారనమాట, ఎందుకంటే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి అమ్మేస్తారు. మీకేం చేస్తారంటే చివరిలో ఎక్కడో కార్నర్లో క్రాస్ బిట్లు ఉంటాయి కదా, అవి రిజిస్ట్రేషన్ చేస్తామని అయితే చెప్తారనమాట. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన కాల్ కూడా సేమ్ ఇలాంటి కేసులోనే నాకు కాల్ చేశారు. ఇమాజిన్ ఒక ఫ్యామిలీ 5 years సేవింగ్స్ మొత్తాన్ని కలిపేసి ఈఎంఐ పే చేస్తూ ఉంటారు, అండ్ మంత్లీ ఎక్స్పెన్సెస్ తగ్గించుకుంటారు, అండ్ గోల్డ్ అమ్మేస్తూ ఉంటారు, అండ్ ఎక్కడి నుంచో లోన్స్ తీసుకొచ్చి పే చేస్తూ ఉంటారు. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక ప్లాట్ అనేది డ్రీమ్, ఎందుకంటే పిల్లలకు ఉపయోగపడుతుంది, ఏమన్నా ఎమర్జెన్సీ కేసెస్లో అమ్మేయచ్చు అనుకుంటారు. కానీ ఆ ప్లాట్ క్లియర్ టైటిల్తో లేదు అని తెలిసినప్పుడు ఆ ఫ్యామిలీకి ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. దట్స్ వై అవేర్నెస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్.
అండ్ రిమెంబర్ చీప్ ఈఎంఐ ఆఫర్స్ అంటే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని మీనింగ్ అయితే కాదు. ఈఎంఐలోనే ప్లాట్ కొందాం అనుకుంటే హెచ్ఎండిఏ, రెరా, డిటిసిపి ఇలాంటి క్లియర్ టైటిల్ ఉందా లేదా చెక్ చేయండి. లీగల్ గా ఆ ల్యాండ్ అనేది క్లియర్ ఉందా లేదా అండ్ అగ్రిమెంట్ ని కూడా పూర్తిగా రీడ్ చేయండి. సెల్లర్ ఓనర్షిప్ క్లియర్ గా ఉందా లేదా చూడండి. లాయర్ కన్సల్టేషన్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఈఎంఐ రిసిప్ట్స్ కూడా సేవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఆ ల్యాండ్ కి ఈసీ కూడా కంపల్సరీ చెక్ చేయండి. అంటే నన్ను అడిగితే ఈఎంఐలో ప్లాట్ కొనడం అనేది అంత సేఫ్ అని అయితే కాదని అయితే చెప్తాను. ఎందుకంటే అందరూ ఇలా చేస్తారని కాదు, మోస్ట్ ఆఫ్ ది 80% కేసెస్ అన్ని కూడా ఇలానే జరుగుతున్నాయి. అది లేదనుకుంటే బ్యాంక్ లోన్ వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. లేకపోతే అమౌంట్ అంతా సెట్ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఫైనల్ గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉంటాయి, కానీ కరెక్ట్ వెరిఫికేషన్ లేకుంటే మాత్రం చాలా కష్టం. ఇలాంటి రియల్ ఎస్టేట్ రియల్ రూట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.